రైట్. హే హలో గైస్, దిస్ ఇస్ పృథ్వీరాజ్. మీరు చూస్తుంది యూట్యూబ్ ఛానల్ కాదు, ఏం కాదు, జస్ట్ నార్మల్గానే. అయితే ఏంటంటే ఇప్పుడు మేము ఒక చిన్న వ్లాగర్ తీద్దాం అనుకుంటున్నాం. ఫస్ట్ టైం ఈ వ్లాగర్. ఇది వచ్చేసి మా విలేజ్లో కోనాపూర్ గ్రామంలో ఒక మొదటిసారి సీతారాముల కళ్యాణం జరిపిద్దాం అనుకుంటున్నాం. అందుకే ఇది ఒక చిన్న వ్లాగర్ లాగా మేము ఒక గుర్తుగా తీసుకుందాం అనుకుంటున్నాం. యాక్చువల్లీ ఇప్పుడు తీసుకురానికి మేము మొదటిగా అనుకున్నది ఏంటంటే విగ్రహాలు తీసుకురానికి నేను, మా ఊరు ఉప సర్పంచ్ అండ్ వినయ్ అండ్ మెడ్జుల శ్రావణ్ గౌడ్, ఇతను మా క్యాషియర్, అండ్ రాజన్న అయిన కోనాపూర్ కరెంట్ మ్యాన్. సో మేమందరం కలిసి ఇప్పుడు విగ్రహాలు తీసుకురానికి హైదరాబాద్ వెళ్తున్నాం. సో ఫ్రెండ్స్, మాకైతే దారి మధ్యలో చాలా ఆకలి వేసింది. మాకేం దొరకలేదు. మధ్యలో మోరి పళ్ళు ఉండే, మోరి పళ్ళు తీసుకొని తిందాం అనుకున్నాం. సో అలాగే ఇప్పటిదాకా యాక్చువల్లీ ఒక 1 అవర్ మధ్యలో వేస్ట్ అయింది. చిన్న ప్రాబ్లం అయిన ఉండే, చిన్న ఫాస్ట్ టైం కోసం చిన్న ప్రాబ్లం అయింది. యాక్చువల్లీ మేము 11:30కి వెళ్తే ఇక్కడనే ఆల్మోస్ట్ 1:30 అయిపోతుంది. మాకు డిస్టెన్స్ వచ్చేసి అక్కడ మా విలేజ్ నుంచి డిస్టెన్స్ వచ్చేసి దాదాపు ఒక 2 అవర్స్లో రీచ్ అవుతుంది. ఈ పాటికి అక్కడ ఉంటుంది, కానీ చాలా లేట్ అయింది. రాజన్న అయితే చాలా బిజీ అయిన రాజు యాక్టివ్గా ఉండాలని. ఈ సామాన్ అయితే ఆయనకు ఎప్పుడు ఏం తిందామా, ఎప్పుడు ఏం దొరుకుతాయని కూర్చోలో కూర్చుండు. ఈయన మాత్రం చాటింగ్ లో మాత్రం అప్పటి నుంచి బిజీ అయిండు. చాటింగ్ ఓపెన్ చేసుకుంటా చాటింగ్ చేసుకొని వచ్చిందని మాకు అప్పుడు అర్థమైపోయింది. సో గాయస్, ఇప్పుడైతే మేడ్చల్ ఉన్నాం. ఇక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్లు ఉంటాయంటే ఉన్నదా? 30 కిలోమీటర్స్ ఉంటుంది. 30 కిలోమీటర్స్. సో హైదరాబాద్ లో డ్రైవరు రాజన్న కాదు, ఇప్పుడు శ్రావణ్ అన్న. నేను మొత్తం రూట్ మ్యాప్ చేసేదంతా. సో ఫైనల్లీ వచ్చేసినాం మేము ఇక్కడికి. అడ్రస్ ప్రూఫ్ పెట్టు. వీళ్ళైతే ఇదేదో కొత్త వింత ప్రపంచానికి వచ్చినట్టు చూసుకుంటూ పోతున్నారు వీళ్ళు. స్టేట్ ఉన్నాయా? స్టేట్ విగ్రహాలు ఇట్లా అంతా లేకుండా ఎక్కడ ఉంది? రాముడు సీత సో ఫైనల్ అయితే మేము విగ్రహాల దగ్గరికి వచ్చేసినాం. ఈ తమ్ముడు ఉడుకున్నాడు. తమ్ముడు మనకు విగ్రహాలు చూపేయడానికి. తమ్ముడు ఏం పేరు తమ్ముడు నీ పేరు చెప్పవా? తమ్ముడు పేరు చెప్పడానికి చాలా మొహమాట పడుతుండు. విగ్రహాలు అయితే చాలా బాగున్నాయి ఇక్కడ. శ్రావణ్ ఇక్కడనే మనం ఫిక్స్ తీసుకునే ఇక్కడనే చింటూ. ఇది చూడండి, మనకు సీతాదేవి విగ్రహము. ఇక్కడ చూసుకున్నట్లయితే రాముడి విగ్రహం. విగ్రహం చాలా బరువేస్తుంది మనకు. ఇంత బాగా బాగానే ఉంది. నేను ఒక 2-3 కిలోలు ఉంటుంది కావచ్చు దాదాపు. ఇలా ఒక్క చేతి పెట్టుకోవడం అనేది చాలా ఇబ్బంది. అందుకే మనం 2 చేతులు ఉపయోగించాలి. రాముడి విగ్రహం చాలా బరువు ఉంది. ఒక 3 కిలోలు 4 కిలోలు ఉంటుంది కావచ్చు రాముడి విగ్రహం. రాముడి విగ్రహంలో ఎడమ చేతిలో బాణం ఉంది, కుడి చేతిలో ఇది యారో ఉంది. దీనిలో పెట్టడం అనమాట. సో ఫైనల్ ఒక్కసారి రాముంది కరెక్ట్ చూద్దాం. ఫేస్లో కళ ఉడక సూపర్ ఉంది, విగ్రహం గుడక. సో దాదాపు అయితే మేమైతే ఇక్కడ అడ్రస్కి అయితే చేరుకున్నాం. మరి విగ్రహాలను ఒకసారి పరిశీలించి మేము తీసుకోవాలన్నా దాన్ని ఇప్పుడు ఆలోచిస్తున్నాం. మన హనుమంతుల వారి విగ్రహం కూడా ఉంది. ఆల్మోస్ట్ చాలా బాగానే ఉన్నాయి ఇక్కడ విగ్రహాలన్నీ. సో ఇంకా ఎక్కడన్నా చూసి మరి ఇక్కడనే తీసుకోవాలా, ఇంకా రేట్ మాట్లాడాలని ఫస్ట్ మనం అన్నీ అనుకొని చూసుకొని ఫిక్స్ అవుదాం. బీహార్ నుంచి ఇక్కడ వచ్చి ఉంటుందా? తెలుగు ఆత అందుకని ఎంత రేట్లు ఉంటాయి తమ్ముడు మనకి? రేట్ ఉన్నాయా? లో ఉంటే ప్రోగ్రామ్స్ గట్టిగా పెడతారు. వెంకటేశ్వర స్వామి గుడిక విగ్రహం చూడండి, చాలా అద్భుతంగా ఉంది. తమ్ముడు మీ ఇది అంటే మీరే ఓన్ మ్యానుఫ్యాక్చరింగా లేకపోతే మీరే తయారు చేస్తారా? తమ్మునికి యాక్చువల్లీ హిందీ వస్తలేదు. ఇప్పటిదాకా బేరం చేసి అందరు అలసిపోయారు ఫ్రెండ్స్. సో ఏమన్నా తిందామని పోతున్నాం, కానీ ఏం దొరుకుతలేవు. ఇక్కడ గరం ఉన్నాయి.
సమోసా గరం ఏమైంది? బయటికి చూస్తున్నాయి ఇంకా. హాయ్ హాయ్ ఏం తిన్నాం పూరి పూరి బజ్జీ వడ ఎనీవన్ ఎనీ టూ మచ్ ఐటమ్స్ వై పీపుల్స్ వై వెర్ ఆర్ యు గోయింగ్ కమ్ హియర్ అది మన హోటల్ లెక్కలు ఉన్నాయి కదా చూడండి. ఇది సిట్టింగ్ చాలా అందంగా ఉంది, మంచిగా ఉంది, టేస్ట్ ఉంది, చాలా బ్రహ్మాండంగా ఉంది. మన బజ్జీలు సూపర్ ఉన్నాయి. సామానా సామానా ఓ సామానా సామానా బిల్లు కడతాడని ఎక్కకే చూస్తుండు. బిల్లు కట్టమంటే మాత్రం ఇంకెక్క అవుతుండు. తర్వాత ఇవి రెండు బజ్జీలు రెండు ఇవి ఒక్కళ్ళకు. తర్వాత ఒకటి ఆలు బజ్జీ. हम लोग टाइम ना ये दूर जाना पड़ेगा. రెండు వడలు. ఉప సర్పంచ్ స్వామి ఇప్పుడు బిల్లు కట్టడానికి ఆయన పాఠం మొత్తం అయింది అయింది. ఇప్పుడు टाइम ना ये दूर जाना पड़ेगा. जल्दी जल्दी करो करो. ए पानी करो रुको. తమ్ముడు ఆవు కొత్త కొత్త ఆయన తెలియదు. ఇప్పుడు మేము ఈ తమ్ముని ఫాలో అయితే మనకి ఇక్కడ విగ్రహాలు చూపిస్తాడు. అద్భుతం. చెప్పండి ఇక్కడ కడగ సెట్ అయిపోయింది కొంచెం. ఇక శ్రావణ ఓలకి ఎప్పకుండా ఒక్కోడు వచ్చి ఛాయ్ తాగుతుండు. నాకు కూడా చాయ్ టీ అక్కడికి వెళ్ళాలి. पूजे सामान करा कोशिश थी जो 1000 बनावांटी पట్టుకుండేది. ఎంత సెకండ్స్ ఇచ్చే రేట్ చెప్పి మేము కూడా చెప్పినాము. సో ఫ్రెండ్స్ ఫైనల్గా ఇక ఎన్ని ఇంచెస్ అన్నారు? ఇది 12 ఇంచెస్ అంటే 12 ఇంచెస్లు. ఒక లక్ష్మణుని కొంచెం ఇట్ ఇస్ నాట్ ఇట్ ఇస్ షార్ప్ నో షార్ప్. ఓకే ఓకే 1 ఫీట్ 12 ఇంచ్. ఓకే 12 ఇంచెస్. ఈ గద్దెలకి ఎక్కువ వేయింది, విగ్రహాలకు తక్కువ వచ్చింది. గద్దెలు లేకుంటే దేనికైనా చూడు గద్దెలు లేకుంటే పెద్దదానికి కూడా చిన్నదానికి కూడా గద్దెలు. ఏమంటారు ఫ్రెండ్స్, ఫైనల్ ఫిక్స్ అవుతుందా? రేట్ చెప్తే ఫిక్స్ చేసుకొని తీసుకుపోదాం. 11,500 డన్ అన్నారు. మళ్ళీ దన్నాని మనలేమే దన్నాని మనలే 11,000 ఇచ్చి మళ్ళీ వస్తామని చెప్పినాము. అల్లస్తం మాట గీనే కార్బెట్ తినరాలి తినేసి ఏమన్నా చేసాము. ఏందన్నా 7,500. హనుమంతుని తీసేస్తావా? ఏ నో అందరు ఉండాలి అక్కడ, అందరు ఉంటేనే బాగుంటుంది కదా. ఉండాలంటే మళ్ళీ అన్ని పైసలు ఉండాలి. అందరు ఉంటే చెప్పండి అన్న ఇది అది అన్ని ఉంటాయని ఇద్దరు మీరు ఇంకో రేట్ అయితే చెప్పండి. 1000 రూపాయలు కాంపిటీషన్ మార్కెట్ అయినా సరే సరే కానీ కొంచెం లక్ష్మణ్ది ముక్కు బాగాలేదు కదా. ముక్కు కొంచెం ఎలుగుంది, కూర్చోలేదు. ఫైనల్ ఎంత ఇమ్మంటారు షర్టు? ఎంత ఇమ్మంటారు లాస్ట్? సో ప్రైస్ ఫైనల్గా అయితే మేము విగ్రహాలు తీసుకున్నాము. ఇప్పుడు విగ్రహాలు వచ్చేసి మాకు కొంచెం అమౌంట్ బాగానే పడ్డది మేము అనుకున్న దానికంటే, బట్ అనుకున్న విధంగా దొరికినాయి. సో ఇప్పుడైతే ఇక ఇంటికి స్టార్ట్ అవుతున్నాం. బాధగా ఉన్నది. ఫ్రెండ్స్ వెళ్తున్నాము ఇక హైదరాబాద్. ఇప్పటిదాకా కొంచెం పానీపూరి తిన్నాము, బజ్జీలు తిన్నాము, ఇక అయిపోయింది. బాయ్ బాయ్, సీ యూ. మళ్ళీ ఒక వారం తర్వాత వస్తాం. అందరు కలిసి ట్యాంక్ బండ్ కోరుకొని వచ్చారు. ఇప్పుడు మాత్రము స్వీట్ కదా దేవుని కూడా ట్యాంక్ బండ్ల. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము ట్యాంక్ బండికి వచ్చినాము. ఒకసారి చూద్దాము, మరి హైదరాబాద్ దాకా వచ్చినాము. బట్ ఏం ఖాళీగా మాకు ఇప్పుడు ఏ రోజు ఖాళీగా ఉన్నాం కాబట్టి వచ్చినాము. లేకపోతే 3 హాఫ్లు వచ్చినాం ఫ్రెండ్స్. పైసలు ఎక్కువ పడ్డాయి విగ్రహాలు కానీ 3 హాఫ్లు వచ్చినాం. పైసలు ఎక్కువ పడ్డాయి విగ్రహాలకి 3 హాఫ్ లక్షలు అంటున్నాం. కానీ విగ్రహాలు తీసుకున్నప్పుడు 3 హాఫ్ ఉండద్దని తెలుస్తుంది. ఈ రోజు నీ ఒపీనియన్ ఏంది, ఏ విధంగా అనుకుంటున్నావు? సో విగ్రహం తీసుకుని చాలా సంతోషంగా ఉంది. విగ్రహాలు చేతిలో పట్టుకోవడానికి ఇంకా చాలా సంతోషంగా ఉంది. సో మరి విగ్రహాలు తీసుకున్నందుకు నీకు ఆ విగ్రహాలు నువ్వు తీసుకున్నందుకు నీకు సాటిస్ఫై అనిపించిందా? రేటు మరి కరెక్ట్ అనుకూలంగా ఉందా, లేకపోతే ఇంకొక ఎక్కువ ఏమైనా పడ్డదా, లేకపోతే ఇంతకంటే ఏమైనా తక్కువ కావాల్సి వస్తుందా? యాక్చువల్లీ నేను విగ్రహాలు 11,000 అనుకున్నాను, కానీ ఇక్కడ 11,000 వచ్చాయి. చాలా సంతోషంగా ఉంది. సామాన్య బేరం చేసిండు. యాక్చువల్లీ విగ్రహాలు 20,000 తక్కువ రావనుకున్నా, కానీ చాలా సామాన్య యొక్క చతురత మాట వాక్చారం వల్ల మనకు 11,000 విగ్రహాలు వచ్చి చింటూ. ఓకే. సో రాజన్న, నీకు విగ్రహాలు తీసుకోవడం నీకు ఏ విధంగా అనిపించింది? విగ్రహాలు తీసుకోవడం నీకు చాలా ఆనందంగా ఉందా, లేకపోతే ఇంకా ఎక్కువ రేట్ పడుతుంది అనిపించిందా, లేకపోతే ఇంకా తక్కువ రేట్ పడుతుంది అనిపించిందా? నాకు తింపుడుకు మీరు రోగం తింపుడు పోయిన షాపులకే పస్తాడు పోయినా.
అవి ఇంకా తక్కువ ఖర్చు కానీ పశ్చాత్తాలకు పోయేసరికి ఆడు ₹1 తక్కువలే. జరిగింది ఏంటంటే యాక్చువల్లీ మేము ఫస్ట్ ఒక షాప్ లోకి వెళ్ళాము, అక్కడ విగ్రహాలు చూసినాము. 11,500 చెప్పేసిండు. మేము వచ్చేసి 8,000 అడిగినాము, లాస్ట్ 11,000 అని చెప్పిండు. కానీ 11,000కు ఇంతకంటే తక్కువ ఇస్తాడు కావచ్చు అని మేము అనుకుని ఇంకంటే తక్కువ దొరుకుతాయి కావచ్చు అని మేము వేరే బయట తిరిగినాం. కానీ అంతకంటే తక్కువ ఏడ దొరకలేవు. అంతకంటే అసలు దానికి అందుబాటులో కూడా రేట్లు అన్ని 15,000 పైన ఏమో ఉన్నాయి. సో లాస్ట్ అండ్ ఫైనల్ ఆడనే మేము 11,000కు మరి ఆడనే తీసుకున్నాము. సో విగ్రహాలు అయితే మాకు సాటిస్ఫై అనిపించింది. జ్ఞానభూమి పార్కు, రోజ్ గార్డెన్. సో వినయ్, విగ్రహాలు ఈరోజు తీసుకుందానుకో నీకు హైదరాబాద్ రావడం ఏ విధంగా అనిపించింది? నీకు చాలా అనుభూతి కలిగిస్తుందా లేకపోతే వీళ్ళతో అచ్చుడు వేస్ట్ అనిపించిందా? అందుకే తలకాయ బయట పెట్టినట్టు వినయ్ గల్ల సో వినయ్, నీ ఏదైనా నీ ఒక ఒపీనియన్ సందేశం చెప్పు వినయ్. ఇటు సైడ్ చిన్న మీ యూత్ సందేశం, మీ యూత్ నేను లగేజ్ తీసుకొని వద్దామంటే వద్దా. ఇక్కడ సైడ్ లో కాపుకుందమ్మా, ఎంత దూరం అని పోతాం ఇట్లా మనం కాపుకుంటే ఎన్ని ఉంటావు. సో ఫ్రెండ్స్, ఫైనల్ గా మేము ఇక్కడ రాజ్ భవన్ దగ్గరికి వచ్చినాము. ఇక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి దగ్గరికి వచ్చినామండి. చాలా బాగుంది ఇక్కడ ఏరియా. ఏరియా చాలా బాగుంది. చాలా రోజుల తర్వాత వచ్చాము ఇక్కడికి. సో మళ్ళీ మేము ఇక్కడ ఎందుకు వచ్చామంటే మళ్ళీ అందరం కలిసి ఎప్పుడైనా వస్తామో రామో అనుకొని జస్ట్ ఇలాగే ఒక రౌండ్ వేసిపోదామని కూడా వచ్చాము. రాజ్భవన్ చూసాము. ప్లస్ ఇక్కడ ఏరియా కూడా దాదాపు చాలా డెవలప్ అయింది. ఏ మాట కాబట్టి కానీ టీఆర్ఎస్ ఉన్నప్పుడు మాత్రం మస్తు డెవలప్ అయింది. ఇప్పుడు నువ్వు ఏం చేస్తారేమో కానీ మరి ఇది మాత్రం సూపర్ డెవలప్ అయింది అనుకోవాలి. వావ్, టీఆర్ఎస్ ఇస్ గ్రేట్. కేసీఆర్ జై. బ్రో మెల్లగా. సో ఇక్కడైతే హెవీ ట్రాఫిక్ ఉంది ఫ్రెండ్స్. మేమైతే ఆల్మోస్ట్ మార్నింగ్ వచ్చి అలసిపోయాము. ఏం Continue on NTR mark for 1 kilometer. సో ఫైనల్ గా ఇది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహము. శ్రావణ, ఇది ఇప్పుడు మన పెద్ద అంటే ఇది ఎట్లా హైయెస్ట్ హైట్ ఇదేనా? భారతదేశం ఓన్లీ తెలంగాణ కాదు, ఈవెన్ ఆసియాలో కూడా హైయెస్ట్ అంబేద్కర్. అటు పోరా మనకు పోవచ్చు. ఎట్లా చూద్దామా? హైయెస్ట్ పెద్ద అంటే ఇదేగా. ఇప్పుడు సెక్రటరీ ఆఫీస్ కాడికి పోదాం మనం. దిగమా మనం కూడా దిగుదాం అక్కడ. సో ఇక్కడ మనం ఇక్కడ సైడ్ కాకపోయి వస్తుంది కదా ఇట్లా ఇట్లా కూడా రావచ్చు భయ్యా. ఇట్లా ఇప్పుడు కాదు, మనం ఇక్కడ సైడ్ కాపుకొని అక్కడ దిగితే ప్లస్ మనం ఉడుకోబెట్టేటప్పుడు రాజ్భవన్ ఉంది వాడు ఆడ ఉడక ఫోటోలు దిగవచ్చు. ఇటు దిగిపోయి ఇప్పుడు ఆడ రాజ్భవన్ వస్తాయి డైరెక్ట్ ఆడనే దిగవచ్చు. ఇక్కడ ఆపేసి పెడతారు వెంటనే మరి స్పాట్ల దిగ. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము ఇంకొక 100 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం. ఆల్మోస్ట్ అన్ని తీసుకున్నాం కానీ ఏం చేయలేము. తినమంటేనే వీళ్ళు మాలుడుతామంటారు, మాకే మాకలు అవుతుంది. రాజన్న అయితే అప్పటి నుంచి ఆయన డ్రైవింగ్ చేసి చాలా అలసిపోయారు. సో శ్రావణ్ బ్రో, మీ అమూల్యమైన మొహాన్ని ఒకసారి చూపించాలని కోరుకుంటుంది. ఇప్పుడు శ్రావణ్ అనే ఇలా ఎందుకు వచ్చిందంటే మంచిగా వాడే సోప్ ఏంటిది. ఇప్పుడు ఇట్లా చూస్తే శ్రావణ గుండెతో చూస్తే శ్రీరామచంద్రుడు లెక్కనే ఉన్నాడు. టోపీ పెట్టుకుంటూ అట్లా అంటే టోపీ తీసే శ్రావణ ఒకసారి. వినయ్, హౌ ఈస్ ఇట్ ఎక్స్పీరియన్స్ ఆన్ దిస్ మై అవర్ జర్నీ? hungry too much. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అందరికి ఆకలి మాత్రం మంచి ఆకలి అవుతుంది. కానీ సిటీలో ఫుడ్ మంచిగా ఉంటుందా అని డౌట్ కొద్ది ఎట్లయినా మనకి తెలిసిన హోటల్కే ఫుడ్ తిందామని మన శ్రావణ్ అన్న బ్రో, మన క్యాషియర్, మన ముఖ్య సలహాదారుడు, మన హిందూ సేన ముఖ్య సలహాదారుడు చెప్పిన మాట ప్రకారం నడుచుకుంటున్నాం అనుకో. ఇక సామాన్య విషయానికి వస్తే సామాన్యనే నేనేమో తిట్టినట్టు ఆయన అలుగుతున్నా అప్పటి నుంచి కొట్టిన ఇట్లానే ఉంటుంది అనేది.
మన ఫాస్ట్ ట్రాక్ ఇది.